హలో మై డియర్స్, నమస్తే. ఈరోజు నేను సింపుల్గా రుచికరంగా ఉండే ఇన్స్టెంట్ ఇడ్లీ చేసి చూపించబోతున్నానండి. దీనికోసం మినపప్పును కానీ ఇడ్లీ రవ్వను కానీ నానబెట్టుకునే అవసరం లేదండి. ఇది బొంబాయి రవ్వతో చేసుకునే ఇడ్లీ. దీనికోసం ఒక హాఫ్ లీటర్ పెరుగును ఓ బౌల్లోకి తీసుకొని అందులో 1½ గ్లాస్ బొంబాయి రవ్వని వేసి ఉండలు లేకుండా కలుపుకొని దానిలో ఓ స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టి ఓ అరగంట సేపు నానబెట్టాలి. రవ్వ అరగంట సేపు నానిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, జీడిపప్పు ముక్కలతోటి పెట్టిన తాలింపును వేసి కలిపి ఓ 3/4 స్పూను వంట సోడాను కూడా వేసి బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్లలో వేసి స్టీమ్ మీద ఉడికించుకోవాలి. అంతే, ఇన్స్టెంట్ ఇడ్లీ రెడీ. వీటిని పల్లీ చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, సాంబార్తో కానీ తింటే ఎంతో బాగుంటాయి. అది సరే కానీ నిన్నటి పొడుపు కథ ఆన్సర్ పొగ అండి. ఈరోజు పొడుపు కథ ఉయ్యాల్లో నల్లపిల్ల. ఏమిటది ఆలోచించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.